ఆశువుగా చేసిన ప్రార్థనలను కూడా సీరియస్గా తీసుకొని తన కాలమందు జవాబిచ్చే రోషం కలిగిన దేవుడు మన దేవుడు. కొన్ని ప్రార్థనలు సుదీర్ఘకాలం పట్టొచ్చు, కొన్ని ప్రార్థనలు నీ అవసరాన్ని బట్టి వెంటనే వినొచ్చు. ఎప్పుడు కూడా నా ప్రార్థన దేవుడు వినట్లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఎన్నడూ నువ్వు అనుకోవద్దు నాయన. నువ్వు మోకాళ్ళుని హృదయ లోతులో నుంచి నువ్వు చేసే ఆర్తధ్వని, కన్నీళ్లతో నువ్వు చేసే ప్రార్థన నా తండ్రి వినకపోవడానికి ఆయన కఠినాత్ముడు కాదు, కన్నీళ్లు చూసి దాటిపోయే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా నీ కోసం వస్తాడు, నిన్ను కలుసుకుంటాడు, నీ పక్షంగా తన చేతులు సాచి తన కార్యాన్ని జరిగిస్తాడు. వస్తాడు. నీకు కార్యాలు చేయబోయేటప్పుడు ముందే చూపిస్తాడు నీకు, ఇదిగో నీ విషయంలో ఈ పని చేయబోతున్నాను, ఏడ్చావుగా చాలా రోజుల నుంచి, ఇదిగో ఈ కార్యం జరగబోతుంది, సిద్ధపడు అని చెప్పి చూపిస్తాడు. చూపించి మరీ చేస్తాడు. ఇన్నాళ్ళ నీ కన్నీళ్ళకి, ఇన్నాళ్ళ నీ ఎదురు చూపుకి ఇదిగో జవాబు రాబోతుందని నీకు చూపించి ఆ కార్యం చేస్తాడు. అబ్రహాం దగ్గరికి అట్టొచ్చి చెప్పి తర్వాత బిడ్డనిచ్చాడు. ఇన్నాళ్ళు ఎదురు చూసావుగా, ఇంకా జరగబోతుంది, నెక్స్ట్ ఇయరే నిర్ణయ కాలం వచ్చేసింది, ఇక నెక్స్ట్ ఇయర్లో జరగబోతుంది, ధైర్యంగా ఉండని చెప్పి బలపరిచిపోతాడు. వస్తాడు నీకోసం. ఓకే, ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో వింటున్నాళ్ళు అందరూ దృష్టి పెట్టుకోండి, ఈ విషయాలు హృదయంలో భద్రం చేసుకోండి. ఫైనల్గా నేను మీకు చెప్పకూడదు ఏంటంటే, దేవుడి దగ్గర నీకు కావాల్సినవన్నీ సిద్ధపరచబడి ఉన్నాయని నేను చెప్పేశాను. ఇక దాని గురించి నువ్వు దిగులు విచారం తీసేసుకో. అది నీ గురించి కానీ, నీ ఫ్యామిలీ గురించి కానీ, వ్యక్తిగతంగా కానీ, ఆత్మీయంగా కానీ, అది ఏదైనా సరే దేవుడు బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఓకేనా? ఇంకా దిగులు పడతారా, లేకపోతే దాన్ని ఇంకా పక్కన పెడతారా? ఎంతమంది పక్కన పెట్టేశారు, ఇంకా నా గురించి నాకు ఫికర్ లేదు, ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రణాళిక. చేతులు ఎత్తండి నిజంగా బరువు దిగితే. ఓకేనా? ఇంకా నెత్తిన పెట్టుకొని ఉన్నారు బరువులు, రైట్. ఒకవేళ నీ మీద ఏదైనా బరువులు ఉంచాడు అంటే అవసరం కాబట్టి కొన్ని బరువులు ఉంచాడు, అవసరం లేనప్పుడు తీసేస్తాడు. కాలు సెట్ అయినాక పద్దాకలు బరువు ఎందుకు? హాస్పిటల్లో పడక మీద ఉండి కాలు సెట్ అయిన దాకే బరువు. అట్లా కాలు పైకి ఉండాలంటే ఉండదు. మరి మధ్యలో ఏదో పైప్ లాంటిది వేసి అటుపక్క బరువు వేస్తాడు, అప్పుడు ఈ కాలు అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాలు ఎముక సెట్ అయింది అనుకో, బరువు తీసేస్తాడు. అట్లాగే నిన్ను కొన్ని విషయాల్లో సెట్ చేయడానికి కొన్ని బరువులు నీ మీద ఉంటాయి. అవి సెట్ అయినప్పుడు ఉంచమన్నా ఉంచడు. నీ భారాలన్నీ కొట్టివేస్తానని వాగ్దానం చేశాడుగా. అంతేగాని డాక్టర్ గారు, అయ్యా ఇక జీవితాంతం బరువు వేసుకొని ఈడుచుకుంటే ఈ గాడికి కాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే సార్, ఈ బరువు వేసుకొని ఎట్ట నడుస్తాను సార్, నాకు అర్థం కాదు. ఇక ఒక అడుగు వేయాలా, బండ లాక్కోవాలా, ఇంకొక అడుగు వేయాలా, ఆయన బరువు లాక్కుంటూ ఉండాలి. ఇది పాప భారం లాగా నా బతుకంతనే. అట్లేడిగా డాక్టరు, ఎముక అతుక్కున్న దాకే సెట్ అయితే బరువు ఉండదు. పెనుగాలి వీచినప్పుడే బరువు కాపాడుతుంది. బ్యాలెన్స్ అవసరమైనంత వరకే బరువు, బ్యాలెన్స్ చేసే పని అయిపోయిన తర్వాత బరువు తీసేస్తాడు. చిన్న చిన్న విషయాల్లోనే నీకు అవసరమైన సందేశం ఉంటుంది బిడ్డ. అది అర్థమైందా నీకు? సంతోషం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, లోకంలో నుంచి ఇశ్రాయేలును వేరుపరిచాడు, ఇశ్రాయేలులోంచి తన సేవ కొరకు లేవీలను వేరుపరుచుకున్నట్టు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమందిని దేవుడు తన పని కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు లైవ్లో అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఈ సందేశం ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో వారందరికీ చెప్తున్నాను. ఒకవేళ దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే, దేవుని చిత్తం చేయడానికి ఆయన ఏర్పాట్లు నువ్వు ఉంటే, జస్ట్ ఒక విశ్వాసిగా, ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తిగా, ఒకవేళ నువ్వు అలా బతికేద్దామంటే నీకు నేను సంబంధించి చెప్పను. నిజంగా నువ్వు శిష్యుడి మెట్లోకి వచ్చి, శిష్యురాలి మెట్లోకి వచ్చి పరిపూర్ణతను పొందగోరి దేవుని కొరకు ఫలించేడి కొమ్మవలి నువ్వు ఉండాలంటే నీతో నేను మాట్లాడతాను. ఒక ఆర్డినరీ విశ్వాసలాగా నేను అలా బతికేద్దాం అనుకుంటున్నాను అన్న, నాకు ఈ పిలుపులు కూడా వద్దు అంటే సర్దుకో, అట్టనే బతికే. లేదు నేను క్రీస్తు కొరకు ఫలించాలి, నా హృదయంలో ఆశ ఉంది, దేవుని చిత్తం చేయాలని, దేవుని కోసం బతకాలని నా హృదయంలో భారం ఉంది అన్నవాళ్ళకి నేను చెప్తున్నాను. నీ హృదయంలో ఉన్న భారాన్ని బట్టి, నీలో ఉన్న ఆకలిని బట్టి, నశించిపోతున్న ఆత్మల కొరకు నీలో ఉన్నటువంటి తపనను బట్టి
నీ ఎడల దేవుడు ఒక ఏర్పాటు, ఒక చిత్తం ఒకవేళ కలిగి ఉంటే నిన్ను అనేక రీతులా దర్శిస్తుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు. నీ హృదయంలో ఆత్మలు చూపించి వాళ్ళ విషయంలో నీకు భారం పెడతా ఉంటాడు. అందరూ స్పందించేది వేరుగా ఉంటుంది. ఆత్మలు నశించిపోయే వాళ్ళని చూసినప్పుడు నువ్వు స్పందించేది వేరుగా ఉంటుంది. సహజంగా క్రైస్తవులు చాలా మంది లోకంలో తాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, రకరకాల పాపాల్లో బతుకుతున్న వాళ్ళని చూసి కామన్గా వెళ్ళిపోతుంటారు. కానీ నిజంగా దేవుని హృదయ భారం తమ యందు కలిగి ఉన్నోళ్ళు అలా పోలేరు. ఎవడైనా అజ్ఞాన సంబంధమైనటువంటి భక్తి చేస్తుంటే వాడిని చూసి ఏడుస్తారు లోపల. ప్రభువా, నిజమైన దేవుడు ఎవరో వీళ్ళకి తెలియదు నాయన, రక్షించలేని వాటి కోసం ఎంత కష్టాలు పడుతున్నారు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు కొన్ని స్థలాలకు వెళ్ళి. అవునా? ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. వాళ్ళని చూసినప్పుడు హృదయం ద్రవించింది. చెడుతనంలో, శాపగ్రస్తమైన మార్గాల్లో, వ్యసనాల్లో, పాపంలో బతుకుతున్న వాళ్ళని చూసి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏముందిలే అని వెళ్ళిపోతున్నావు అంటే భారం లేని వ్యక్తివి కాదు. అయ్యో అని నువ్వు బాధపడుతున్నావు అంటే నీకు భారం ఉంది. ఆ భారం నీ హృదయంలో, ఆత్మలు నాశనం అవుతున్నప్పుడు నీ హృదయంలో ఆ భారం, ఆ తొణుకు, ఆ బాధ అనేది నీకు కలుగుతుందో లేదో అదొక్కటి అబ్జర్వ్ చేస్తాడు. ఆ స్పందన నీలో ఉందంటే నేను లెక్కలో వేస్తాడు. ఇక తమ్ముడా విను, నిన్ను పరిగణలో తీసుకుంటాడు. ఎందుకంటే నేను చూచి ఓర్వలేని దానిని ఫినెహస్ చూచి కూడా ఓర్వలేకపోయాను గనుక ఫినెహస్తో నేను నా నిబంధనను స్థిరపరుస్తాను. అంటే ఒక జరుగుతున్న పరిస్థితిని చూసినప్పుడు నా హృదయం ఎలా కొట్టుకుందో ఫినెహస్ హృదయం కూడా అలానే కొట్టుకుంది. అంటే ఫినెహస్ నాకు చెందినోడు. 40 రోజులు గొలియాతు వచ్చి అంత భావన దేవుణ్ణి దూషిస్తా మాట్లాడుతుంటే రాజు మొదలుకొని సైనికుడి వరకు ఎవరి హృదయాల్లో స్పందన లేదు. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ దావీదు చూచి ఓర్వలేకపోయాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం! నా దేవుడు ఎక్కడ, వీడెక్కడ అని కొట్టుకుంది గుండె. వాడు అంతసేటు ఎన్ని రోజుల నుంచి ఇటు మాట్లాడుతున్నాడు. ఎట్లా? ఇప్పుడు కాదు, 40 రోజుల నుంచి. మాకు రోజు అలవాటేలే. అలవాటు పడిపోయారు. రివర్స్ అవలా. సత్యం బతికితే బతికాం, ముందు ఎదుర్కొన్నాం వాడిని, యుద్ధానికి వెళదాం, సస్తే వీరమరణం పొందుదాం అని సాహసించినవాడు ఒక్కడు లేడా? ఇదేమి అని గుండె విలవిల్లాడిపోయింది. దేవుని గుండె ఎలా కొట్టుకుందో ఆ స్పాట్లోకి వచ్చినప్పుడు సేమ్ దావీదు గుండె అలానే కొట్టుకుంది. అందుకే దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు దావీదు. ఆ స్పందన వచ్చిందా లేదా చూస్తాడు. ఆ స్పందన ఉంటే అప్పుడు లెక్కలోకి తీసుకుంటాడు, పరిగణలో తీసుకుంటాడు. నువ్వు వెంటనే పాస్టర్ అయ్యో కావాల్సిన అవసరంలా. తన పనికి నువ్వు పనికి వస్తావు, నిన్ను వాడుకోవాలి అనేది ఇక నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు. ఎందుకంటే సరిగా ఉంది ఈ మనిషి, సరిగా ఉన్నాడు ఈ మనిషి. ఇక్కడ ఫినెహాసు స్పందన చూశాడు, అతనితో నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు. దావీదు హృదయాన్ని చూశాడు, దావీదుతో నిబంధనను స్థిరపరిచి బిడ్డ తరం సింహాసనం మీద నీ సంతతిని నిలబెడతానన్నాడు. చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఏం చూసి వాళ్ళతో నిబంధన స్థిరపరిచాడు? హృదయ స్పందన, హృదయ భారం. ఏంటి మా అన్నోళ్ళు 40 రోజుల నుంచి మా అన్నోళ్ళు వీడి తిట్లు వింటానే ఉన్నారా? వీళ్ళందరినీ వదిలే గొప్ప గొప్ప యుద్ధాలు గెలిచిన రాజైన సౌలు, 7 అడుగుల సౌలు కూడా వింటానే ఉన్నాడు ఈ దూషణలు. వీళ్ళకి రోషం ఎక్కడ లేదు దేవుణ్ణి అంటుంటే. గుండె కొట్టుకుంది, తెగబడ్డాడు. సత్య బతికితే బతికి, ఆ మాటలు విని బతికుంటే కానీ చచ్చిపోవటమే మంచిదివా. దిగాడు. ఎప్పుడైతే దావీదు సీన్లోకి వచ్చాడో, దేవుడు దావీదును అప్పచెప్పలేదు కానీ అప్పటిదాకా 40 దినాలు ఎడ తెరిపి లేకుండా వాగిన శత్రువుని 1 నిమిషములోనే అప్పచెప్పేశాడు. అప్పచెప్పి ఇశ్రాయేలు సర్వ సైన్యానికి, అటు ఫిలిస్తీయులకి మొత్తానికి సిగ్గు కలిగించాడు. 40 రోజుల తర్వాత నా బిడ్డ వచ్చి లైన్లో నిలబడితే ఒక నిమిషంలో నేను జయమిచ్చాను.
ఒక్క నిమిషంలో నేను జయం ఇచ్చాను. ఒక్కడ నిలబడితే ఈ 40 రోజుల్లో మొదటి రోజులోనే ఒక్కడ నిలబడితే అయిపోయేది కదరా. 40 రోజులు నేను నా బిడ్డ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే అందరూ వేరు. అదే చెప్పు అందరూ దావీదు ఈక్వలేనా? అందరూ ఫినెహాస్ ఈక్వలేనా? అందరూ వేరు. దావీదు వేరు, అందరూ వేరు. ఫినెహాసు వేరు, అందరూ వేరు. మోషే వేరు, అందరూ వేరు. యెహోషువ వేరు. మళ్ళీ అందరూ ఇశ్రాయేలీయులే, వేరు. ఆ హృదయాలు చూస్తాడు నా దేవుడు. ఆ హృదయాలు చూసి రైట్, వీని గుండెలో నాకే బాధ ఉందో అదే బాధ వీనికుంది, ఈ అమ్మాయికి ఉంది, ఈ అబ్బాయికి ఉంది. ఆ భారాన్ని నేను రేట్ చేస్తాను, ఎక్కువ చేస్తానని అలాంటి సాటి వ్యక్తుల పట్ల ప్రేమ కలిగి, రక్షించాలనే ఆరాటం కలిగి, దేవుని మయంపరచాలనే ఆరాటం కలిగి, దేవుని కోసం జీవించాలనే ఆరాటం కలిగిన హృదయాలన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళని తరచుగా దర్శిస్తాడు. ఒకటి అయిపోయిందిరా తల్లి, అయిపోయింది. తరచుగా దర్శిస్తుంటాడు. దర్శనంలోనో, కలలోనో, లేకపోతే ఉపదేశం కాడికి వచ్చి కూర్చున్నప్పుడు వాక్యంలోనో తరచుగా మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు నా పని చేయాలి, నా కోసం నిలబడాలి, నా వార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలని దేవుడు మాట్లాడే పద్ధతులు ఉన్నాయి కదా. ఏదో ఒక పద్ధతి ద్వారా నీలో నుండే ప్రేరణ పుట్టిస్తాడు. నేనేంది ఇలా ఉంటున్నానేంది, నేను దేవుని పని కదా చేయాలి, నేను దేవుని కోసం కదా బతకాలి, అన్నీ నడుస్తుంటాయి. కానీ ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వేదన. ఇది కాదు నా ప్లేస్, ఇది కాదు నా ప్లేస్, ఇది కాదు నా ప్లేస్, ఇది కాదు నా ప్లేస్. నేను నా ప్రభు సన్నిధిలో ఉండాలి, నేను దేవుని పని చేయాలి, ఆత్మలను రక్షించాలి, క్రీస్తు సువార్త ప్రకటించాలి, సంఘము కట్టాలి, నేను దేవుని పని కదా చేయాలి అని నీ గుండె కొట్టుకుంటూ నీకే అర్థమైంది. ప్రేరణ ద్వారా నీతో మాట్లాడుతుంటాడు, దర్శనం ఇస్తుంటాడు, కళ ద్వారా మాట్లాడుతుంటాడు. ఒక సూచన నీకు అర్థం కాకపోతే ఇంకొక సూచన, ఆ సూచన నీకు అర్థం కాకపోతే ఇంకొక సూచన, అలా నలువైపుల నుంచి నీకు సాక్ష్యం పంపిస్తున్నాడు. ఈ విధంగా ఫస్ట్ నీకు దర్శిస్తాడు ఆయన. అంతేకాదు నీ హృదయంలో ఉన్న భారాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు. ముందే నీలో భారం ఉంది కదా కొద్దిగా, దాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు. ఏదో 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 ఏంది ఏంది ఎందుకు నాకిలా, ఎందుకు నాకిలా, ఎందుకు నాకిలా. నువ్వు 4 దారులు దేవులాడు, 4 మూయబడి ఉంటాయి. ఇది గ్రహించి నువ్వు టర్న్ అయ్యావా, ధన్యుడివి, ధన్యురాలివే.